ఆప్కి అదాలత్లో మొహమ్మద్ షాబుద్దీన్ గారి మీద ఆరోపణ. ఈయన అధికారాన్ని తప్పుగా వాడుతున్నారు. షాబుద్దీన్ గారు, ప్రజలు ఏమంటున్నారంటే సివాన్ ఏరియాలో మీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తప్పించుకోగలిగే అధికారి అంటూ అసలు ఉండడు. ఇది నేను మీకు ఎలా నిరూపించాలో నాకు తెలియడం లేదు సార్. ఇది అటువంటి ప్రశ్న. దీనికి ఎలాంటి ప్రూఫ్ ప్రస్తుతం నా దగ్గర లేదు. కానీ ఇదేంటంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నేనింతవరకు ఎప్పుడూ ఏ అధికారి ట్రాన్స్ఫర్లోనూ ఏ అధికారి సస్పెన్షన్లోనూ జోక్యం చేసుకున్నదే లేదు. అంటే ఈ మధ్య కాలంలో చూసారంటే ఉన్న డిఎం మీకు వ్యతిరేకంగా వారెంట్ ఇష్యూ చేసిన వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారా లేదా చెప్పండి. కోర్టులో ఆర్డర్ వేశారు. చీఫ్ జస్టిస్ దాని గురించి చెప్పారు. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ 5 చోట్ల నుంచి మారి వచ్చినవారు. ఆయన మీద 3 కమిషనర్స్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. అంతేకాకుండా ఆయన సిఆర్ని బీహార్లో ఉన్న అధికారులతో పోల్చి చూసుకుంటే ఎంతో దారుణంగా ఉంది. షాబుద్దీన్ గారు, 15 సంవత్సరాలుగా మీ పార్టీ వాళ్ళ ప్రభుత్వం నడుస్తూ ఉంటే మీ శత్రువులుగా ఉండే అధికారులతో సిఆర్ ఎలా బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు మీరు పార్టీ గురించి మాట్లాడారంటే అది ఎంతో సుదీర్ఘమైన విషయం అయిపోతుంది. కాకపోతే మేమెంతో చిన్న మనుషులం. ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన విషయాలు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తుచేస్తాను. మార్చి 16, 2001 బచ్చు సింగ్ మీనా, ప్రతాప్పూర్ ఎస్పీ వీళ్ళు మీ ఇంటికొచ్చి సర్చ్ ఆపరేషన్ నడిపారు. తర్వాత ఎన్కౌంటర్ జరిగింది. చాలామంది నేరస్తుల్ని చంపేశారు. మీ ఇంట్లోంచే వచ్చారని చెప్తున్నారు. ఆ సమయంలో కూడా మా ప్రభుత్వమే ఉంది. మా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఖచ్చితంగా దాన్ని అడ్డుకుని ఉండుండొచ్చు. ఇంకొక విషయం, బచ్చూర్ సింగ్ మీనా, ఆ విషయం గురించి కూడా నేను స్పష్టంగా చెప్తాను. అక్కడ డిఏవి కాలేజ్ ఉంది. అక్కడ ఒక డిఎస్పీ కొడుకు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. అతని ఆన్సర్ షీట్ని బయటికి తీసుకువెళ్ళి అతని చేత బయట రాయించారు. ఆ కాలేజీకి ప్రిన్సిపల్ పిఎన్ పాట్నాక్ ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. ఆయన ఫోన్ చేసి ఈ విధంగా జరుగుతోందని నాకు చెప్పారు. మాకెంతో అవమానంగా ఉంది. మిగిలిన పిల్లల చేత ఎంతో స్ట్రిక్ట్గా ఎగ్జామ్ రాయిస్తున్నాం, కానీ ఈ ఒక్క కుర్రాడి చేత డిఎస్పీ బయట కూర్చోపెట్టి ఎగ్జామ్ రాయిస్తున్నారు అన్నారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళడమే తప్పు. నేను అఫీషియల్ పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళాను. మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చునే రాయాలి అని వాళ్లతో చెప్పాను. మీకు ఎవరు అధికారం ఇచ్చారు అని అడిగాను. వాళ్ళు కూడా అలాగే అడిగారు. ఆయన ఒక స్లిప్ చూపించారు. అందులో వాళ్ళకి ఈ ఎస్పీ పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంది. ఆ తర్వాత వాదన జరిగింది. చిన్న కొట్లాట కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు నా మీద ఒక కేసు పెట్టారు. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్, ఇది వాస్తవం. ఇది అన్ని కమిషనర్ రికార్డ్స్లోనూ ఉంది. ఇది అప్పట్లో చెప్పుకున్న విషయం. ఆ తరువాత జరిగిన అన్ని సంఘటనలకి ఉన్న కారణం ఏమిటంటే ఒక ఎగ్జామినేషన్లో ఒక అధికారి కొడుకుని తప్పుగా ఎగ్జామ్ రాస్తుంటే అడ్డుకోవడం మాత్రమే. ఒకవేళ మీరు చెప్పింది నేను ఒప్పుకున్నా కూడా, అంటే పొద్దున 11 నుంచి సాయంత్రం 5 వరకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య పోలీసుల మధ్య అసలు ఎన్కౌంటర్ అనేదే జరగలేదంటారా? సార్, ముందు మీరొక విషయం చూడండి. వాళ్ళు మా ఇంట్లో ఉన్నారా లేక విలేజర్సా అని. దీనికి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. బీహార్ ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే. ఒక నిమిషం వినండి. అక్కడ వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళు 5 రోజులకు ముందే అరబ్ దేశం నుంచి లీవుల మీద అక్కడికి వచ్చారు. వాళ్లకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వచ్చని కోర్టు ఆర్డర్ వేసింది. కానీ వాళ్ల కుటుంబాల మీద 8 హత్య కేసులు నమోదయ్యాయి సార్. వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి, పోలీసులను కాల్చారని చెప్పారు. పోలీసులు ఆ మాట అంటున్నారంటే అందుకు అవకాశం ఉంది. అమెరికా నుంచో లేదంటే అరేబియన్ కంట్రీస్ నుంచో ఆయుధాలు తీసుకొచ్చి ఉండొచ్చు. ఆ విషయాలు నాకేమీ తెలియవు. కానీ వాళ్ళు ఇంకొక విషయం కూడా రాశారు. ఇంటిని సర్చ్ చేసినప్పుడు సాక్షుల సమీక్షంలో షాబుద్దీన్ గారు అక్కడే ఉంటున్నారు అని, ఆయన మంచం మీదున్న దిండు కింద దాచిపెట్టిన హ్యాండ్ గ్రెనేడ్ దొరికిందని అంటున్నారు. అంటే నా తలగడి కింద నుంచి తీశారా? అవును. అది ఎప్పుడు మీ దిండు కిందే పెట్టుకుని పడుకుంటారనుకుంటాను. నేను పెళ్ళైన వాణ్ణి. నాకు పిల్లలు కూడా ఉన్నారు. హ్యాండ్ గ్రెనేడ్ అనేది ఎంతో సెన్సిటివ్ అయిన విషయం. నేను ఒక్కడే పోను, నాతో పాటు నా పిల్లలు కూడా పోతారు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మే 4, 1996 సివాన్ జిల్లా ఎస్పీ ఎస్కే సింగల్ మీ మీద ఆరోపణ వేశారు. అంటే మీరాయన్ని షూట్ చేశారు అని. ఈ కేసు ఫైల్ అయింది. నేను కాదనడం లేదు, కానీ అది ఏ పరిస్థితిలో ఫైల్ అయింది, ఎలా ఫైల్ చేశారో అది కూడా మనం చూడాలి. ఇవన్నీ ఎలక్షన్ టైంలో జరిగిన విషయాలు. డిసెంబర్ 2, 2003 ముజఫర్కు చెందిన ఐజీ మల్హోత్రా గారు 77 పేజీల కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో ఆయన ఏం చెప్పారంటే, షాబుద్దీన్ ఒక హార్డ్ కోర్ క్రిమినల్. యశ్వంత్ మల్హోత్రా స్టేట్మెంట్ ఏంటంటే, కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ షాబుద్దీన్. అదే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ నాకెలా తెలుస్తాయి? నేనిప్పుడు మీ ముందున్నాను. ఇప్పుడున్నట్టే నేను ఎప్పుడూ ఉంటాను. నా మొహం చూడ్డానికి క్రిమినల్లా ఉంటే అది నా తప్పు కాదు, ఆ దేవుడు తప్పు. ఒకవేళ నా నడవడిక క్రిమినల్లా కనిపిస్తే అది నా తప్పు. దాన్ని మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. నేను మీకు ఒక్కొక్కటిగా
ఆ ఏరియాలో ఉన్న డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానివ్వండి లేదా పోలీస్ ఆఫీసర్ కాన్ఫిడెన్షియల్ కానివ్వండి, రిపోర్ట్స్ నా దగ్గరకు రానే రావు. మీ దగ్గరికి అన్నీ వస్తాయి. మీ దగ్గరికి రాకుండా పోవడానికి అవకాశమే లేదు. ఒకరు సీకే అనిల్, ఇంకొకరు బచ్చు సింగ్ మీనా, ఇంకా ఎస్కే సింగల్, ఇంకా యశ్వంత్ మల్హోత్రా. ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ మీరే దొరికారా కేస్ ఫైల్ చేసుకోవడానికి? అదే నేను మీతో ముందే చెప్పాను కదా, నా మొహంలో కానీ రూపంలో కానీ దేవుడు ఏదైనా పొరపాటు చేసుంటే అందుకు నేను బాధ్యుణ్ణి కాలేనుగా. కానీ నా నడవడిక, నా గుణం ఇవి రెండూ ఇప్పుడు మీ ముందే ఉన్నాయి. మీరే చూస్తున్నారుగా, నేను మీ ముందే ఉన్నాను. చూడ్డానికి నేను క్రిమినల్లా కనిపిస్తే ఇప్పుడు నేను న్యాయస్థానంలోనే కదా ప్రజల ఉన్నాను. మనసుల్లో మీ గురించి ఏం ప్రశ్నలున్నాయో చూద్దాం. ఎప్పుడైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు, ఏదైనా విపత్తు జరిగినప్పుడు, అలాంటి సమయాల్లో మీరు జైల్లోనే ఉన్నారు. ఇది ఏదైనా ప్లానింగ్ అంటారా, లేక ప్రమాదం జరిగినప్పుడు జైల్లో ఉండాలి, లేదా జైల్లో ఉన్నప్పుడు ప్రమాదం జరగాలనుకుంటారా? ఇలా ఒక క్రిమినల్ మాత్రమే చేయగలడు. లేదు, ఇటువంటి కోఇన్సిడెన్స్ని మీరు కనెక్ట్ చేయడం చాలా తప్పుడు విషయం. మా డిస్ట్రిక్ట్లో 15 సంవత్సరాలుగా ఎలాంటి కిడ్నాపులు జరగలేదు. అదేవిధంగా ఎలాంటి ప్లాన్డ్ కిల్లింగ్ కూడా జరగలేదు. ఒక్కటి జరగలేదు. తప్పులు చేసేవాళ్లే నాయకులైతే అప్పుడు తప్పులు ఎలా తగ్గుతాయి? కాదు, మీరు ఈ విషయాన్ని చెప్పారు, పోలీసులు కూడా ఈ విషయమే చెప్పారు. మీ చేతిలో ఉన్న లిస్టులోనే ఉంది. కనీసం ప్రజలకైనా మీరు ఈ విషయం చెప్పండి. ఎందుకని పోలీస్ ఆఫీసర్స్ అందరూ, డిఎంలు అందరూ కూడా మీ వెంట ఎందుకు పడుతున్నారు? అంటే ఆ మాటల్ని ఇప్పుడు నేను ఈ న్యాయస్థానంలో ఉపయోగించదలుచుకోలేదు. కానీ నా ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఒకరు ఈ విధంగా బలంగా మాట్లాడితే వాళ్ళని ఐఎస్ఐ అని అంటున్నారు, అదేవిధంగా వాళ్ళు అన్వైరల్ బలంగా మాట్లాడితే వాళ్ళని ఐఎస్ఐగా మార్చేస్తున్నారు? ఎందుకని ఈ సమాజం ఈ విధంగా ఉంది? ఎందుకని మా మీద మాత్రం ఇటువంటి నేరారోపణలు? మాకు హక్కే లేదా? మా మనసులో ఉన్న విషయాలు మేం ధైర్యంగా చెప్పకూడదా? మేము మా అభిప్రాయాల్ని స్ట్రాంగ్గా చెప్తే వెంటనే మేము ఐఎస్ఐ ఏజెంట్లుగా మారుతున్నాం. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? నాకు మాత్రం ఎందుకు జరుగుతోంది? అద్వానీ గారు పాకిస్తాన్కి వెళ్లి చీనాని పొగుడుతున్నారు, అప్పుడు ఆ విధంగా ఏం జరగలేదుగా. ఎందుకు ఇది మైనారిటీస్కి, బడుగు వర్గాలకు మాత్రం జరుగుతోంది? మీరు మైనారిటీకి చెందిన వారని ఈ విషయాన్ని చాలా క్లెవర్గా డీల్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. చెప్పాలంటే నేను 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఒక పనికి 30 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. నేను సగం సర్వీస్ పూర్తి చేసుకున్నాను. నాకు ఎలాంటి తెలివితేటలు అవసరం లేదు. కానీ ఇప్పుడు మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారు, నేను నా డిఫెన్స్ని మీకు చెప్పుకోవడానికి. నాకు ఆ హక్కు దక్కాలి. ఇప్పుడు ఈ కోర్ట్ నాకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే దాంతోపాటు ఇంకొక హక్కు కూడా దక్కాలి. మంచేదో చెడేదో స్పష్టంగా నేను వివరించాలి. అది నా ధర్మం. లేదు సార్, అది నేను చెప్పడానికి చెప్పేది నేను ఇక్కడ మీరు ప్రయత్నిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మీకు పూర్తి అధికారం ఉంది. మీ మీద ఉన్నది చిన్న చిన్న క్రిమినల్ కేసెస్ కాదు, సీరియస్ కాదు, ఆరోపణలు, అది దేశద్రోహం ఏంటంటే- లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. తప్పకుండా